సంగారెడ్డి జిల్లా చోటకూరు గ్రామ సర్పంచ్ పార్కల రామరెడ్డి జన్మదిన వేడుకలు హఠాత్తుగా నిర్వహించారు. సర్పంచ్గా పదవి స్వీకరించిన కేవలం 25 రోజుల్లోనే గ్రామాభివృద్ధికి ఇచ్చిన హామీలలో 90% పూర్తి చేయడం విశేషం. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి సర్పంచ్ రామరెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రధాన కూడళ్లలో 70 సీసీ కెమెరాలు, 12 హైమాస్ లైట్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 4 బోర్లు వేసి వాటికి ట్యాంకులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులను చోటకూరు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ఇచ్చిన హామీలను 25 రోజుల్లోనే నెరవేర్చినట్టు తెలిపారు. ఇంకా ఏవైనా హామీలు మిగిలి ఉంటే నెల రోజులలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల సహకారం ఎల్లప్పుడూ తనకు అవసరమని, ప్రజలంతా తనకు అండగా నిలవాలని కోరారు. మేడం మీరు కొట్టండి ఫస్ట్. ఇచ్చారా మీరు ముగ్గురు వచ్చారు కదా, అది బోసారి అది వేయలేరు మేడం. అదే అట్లా కాదు, బోర్ వేయలేరు, అది పొద్దున్న రావాలి. రండి మీరు ముగ్గురు రండి, చూడండి. ఏం కాదు సార్, ఒక నిమిషం. ఓకే రైట్, ఇటు చూడు చాలు. అన్ని మంచిగా జోడు ఇట్లా పట్టుకో, నువ్వు ఇట్లా పట్టుకో.
ఒక్కసారి కదా చూడండి అన్న అన్నకే తినండి ఒకసారి భజండి నీళ్ళు వేస్ట్ చేయకుండా మేడం గారు సార్ ఎంఆర్ఓ గారు బ్యాటింగ్ కొట్టాడు కాగదు నాలుగైంది శంకర్ సార్ ఇక్కడ రిమోట్ ఎట్లా వస్తారో చెప్పా భయ్ జరా జరా గడబడి చేయి సార్ పడేలు చూపెట్టారా జరా ఇంకా రండి మీరు రిపోర్టర్ జరా జరా గడబడి పటేల్ ఒక్కసారి పటేల్ పటేల్ అందరు జాగ్రత్త తిరుగుండ్రి అన్ని కనిపిస్తాయి కెమెరాలు 30 ఫిట్ అయినాయి ఇంకా 40 ఫిట్ అయితే రేపటి నుండి 2 టీవీలు బోర్లు 4 లైట్లు 9 ఐమాసులు 9 ఇంకేమది కరెక్ట్ ఉండదు ఆయన అంటాడు ఏదో మర్యాదపూర్వకంగా పటేల్ మేడం మీరు మేడం ఇక్కడ పటేల్ ఒక్కసారి కదా చూస్తున్నా ఇది ఇడబెట్టు హ్యాపీ బర్త్డే అరే కొద్ది కొద్దిగా ఓకే పోదామా सरस्वती नर्मदा सिंधु कावेरी कावेरी भागीरथी विद्यार्थम पंचगंगा प्रकीर्तताम आयान्तु देव पूजार्थम दुरितक्षयाकारकम् ओम ओम इति त्रिवाराभिमन्त्रेण कलिशोदकेन देवमात्मानं संप्रोक्ष्य पूजा द्रव्याणि च संप्रोक्ष्य वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा కొట్టించండి సార్ ఇది కాదు కెమెరాలే కొట్టించండి వేదం మంత్రం నమామి నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ మహోభవే చ మొత్తం 70 కెమెరాలు సార్. అయితే టీవీ కూడా పాతది, కొత్త టీవీ వచ్చింది. అయితే డిసైడ్ చేయలేము జాగా, డిసైడ్ ఈయనే పెట్టేసి క్యాబిన్ కట్టేసి మీకు తాళం ఇచ్చేస్తాం. ఇంతమంది చెప్తున్నా తాళం ఇస్తాము, వేరే టైం పాస్ చేస్తాము. ఆ తాళం మీ దగ్గరే ఉండని, మీ ఆయన వాళ్ళనే ఉండని.
కాలం ఏం రామగౌడ ఏమైంది అంటే టైం పాస్ వచ్చి చూస్తారు ఆ మనిషి ఎక్కడ పోయింది, ఈ మనిషి ఎక్కడ పోయింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు లేదు ఇంకా కంప్యూటర్ టైం చేపించి సార్ వాళ్ళకి ఇస్తాం. ఇగో 30 ఫీట్ అయింది సార్, మన సంక్రాంతి అయిపోయాక 70 ఫీట్ అయింది ప్రతి గల్లీకి. 2 వస్తాయి, బ్యాక్ కెమెరా 1 month. అంటే ఇప్పుడు మొత్తం మన విలేజ్ మొత్తం మొత్తం రోడ్ దాకా బస్ స్టాండ్ నుండి హై స్కూల్ నుండి సిటీ స్కూల్ నుండి ఇక్కడ అది ఉంది కదా అంబేద్కర్ డాన్స్ కాడికి సాంఘికరణ కాడికి ఇక్కడ చుట్టుముట్టు రౌండ్ ఇప్పుడు మనకి ఆ బ్రిడ్జ్ దగ్గరికి మొత్తం అక్కడికి వెళ్ళి అదంతా అక్కడ కవర్ కాదు. ఆ కిలికి మన బ్రిడ్జి కాడికి యువతలకి కావాలి, అక్కడ కవర్ కాదు. ఫోన్ ఛాయిస్ వేయాలి, లాంగ్ అవుతుంది. లాంగ్ అవుతుందా? లాంగ్ అవుతుంది అలాగే ఊర్లో ఏదైనా అంటే విలేజ్ కి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ అన్ని కవర్ అయినా హైవే కవర్ అయితే మనకి సేఫ్ అవుతుంది. ఒకటి ఏంటి ఏంటంటే మన విలేజ్ లో ఎవరైనా బయట అనుమానితులు వాడు మనకు క్లియర్ గా ఎక్కడ రావాలి. అక్కడ కాదు, ఎక్కడైనా బండి నెంబర్తో సాగన 4 ఎంత 4 మామూలుగా ఏమీ ఇంకో విచ్చేసిన గ్రామ ప్రజలందరినీ కూడా పేరు ధన్యవాదాలు. సరే 25 రోజులు సర్పంచ్ చేసి 25 రోజులు 26 రోజుల ప్రయాణం మరి
10 ఏళ్ళల్లో చేయవలసిన పనులన్నీ కూడా చేసేసి ఉన్నాయి. మేము వచ్చే సర్పంచ్కి ఏం పని ఉన్నది? 50 సంవత్సరాలు జరగవలసిన పని మీరు 5 ఏళ్ళలో పూర్తి చేసేస్తారు. వచ్చిన సర్పంచ్ మంచిగా సీట్లో కూర్చొని మంచిగా కాలు మీద కాలు వేసుకొని మెయింటైన్ చేసిందా ఆ పద్ధతిలో రామిరెడ్డి గారు పోతున్నారు. సరే, భగవంతుడు ఆయనకు అన్ని విధాల సహకారం అందిస్తున్నాడు. అదేవిధంగా ఈ అభివృద్ధిని మీరు కూడా ప్రజలు కూడా ఏముంటుంది అంటే మనకు ఒక విశ్వాసం కూడా ఉండాలి. చేసిన కృతజ్ఞత భావం ఉంటే, కృతజ్ఞత భావంతో పాటు మీ ఆశీస్సులు ఆయనకు ఉంటే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తాడు. వారికి సహకారంగా మేము ఉంటాము. గవర్నమెంట్ తోటి కూడా మా మంత్రివర్యులు ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఏదైనా పెద్దవి వచ్చినప్పుడు ఎంపీడీ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఇంకా కాలేజెస్ కానీ అవన్నీ కూడా మేము మంత్రివర్యులతో మాట్లాడి ఉన్నాము. వాటి కేసు కూడా నిర్ణయం అయింది. అవి పెద్ద పెద్ద ఇప్పుడు సార్ కూడా అన్నాడు ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉండొచ్చు, తర్వాత ఫౌండేషన్ తీసుకున్నామని చెప్పిండు. అయితే దీన్ని మీరు ఏం లేదు, ఇక రామిరెడ్డి గారు చేస్తూనే ఉంటారు, మీరు సహకారం అందిస్తూనే ఉండాలి. వారికి దేవుడు ఆరోగ్యం ఇలాగే ఉంచాలని కోరుకుంటూ నాకు సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా సిఐ ఎస్ఐ గారు ఎలక్షన్లకు ముందు ఏమేమి చెప్పినో సీసీ కెమెరాలు కంప్లీట్ అయిపోయినాయి. రెండోది 5 రోజులు లైట్ పెట్టిస్తాను పెద్దది 9 వెయిట్ చేయడం జరిగింది. అలాగే ఒకటే పోయి ఇస్తాం అనుకున్న 11 వాళ్ళ కమిట్మెంట్. మళ్ళా హెడ్ మాస్టర్ సార్ ఫోన్ చేసి మాకు ఒకటి ఉంటే బాగుంటుంది చిన్న పిల్లల కంటే 2 స్కూళ్ళ చిన్న స్కూల్ పెద్ద స్కూళ్ళ బోరింగ్ వేయడం జరిగింది, మోటార్ పెట్టడం జరిగింది, దాని డబ్బా కూడా చేయడం జరిగింది. అలాగే మశాన వాటిగా పోయేటప్పుడు ఇబ్బంది అవుతుందని నేనే ఆలోచించి నా తోడున్న మిత్రులతోటి దాన్ని చర్చించి మశాన వాటిగా పోరేసి గది కట్టడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ వర్క్ ఉన్నాయి కమిట్మెంట్, ఇంకొక 1 month లో అది క్లియర్ చేసేస్తాం. సొంత అమౌంట్ తోటి అది క్లియర్ చేసేస్తా. మిగతా గ్రామ పంచాయతీ నుండి అవి కూడా క్లియర్ చేస్తాం.